మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అవుదాం అనుకునే లోపు ఇంట్లో వాళ్ళు సరుకుల లిస్ట్ ఇచ్చి బయటికి వెళ్ళి పట్టరమ్మన్నారు. సో ఇంకా ఏం చేసేది లేక బండి తీసి బయటికి బయలుదేరా. ఫాస్ట్గా సామాన్ తెచ్చి ఇంట్లో ఇచ్చి బ్రష్ చేసుకొని హాట్ వాటర్ పెట్టుకున్నా. సో క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యి గుడికి బయలుదేరొచ్చని. ఇంట్లో కూడా మంచి భక్తి పాటలు పెట్టారు. సో అలా వాటర్ వేడయ్యేలోగా ఒక కప్ టీ పెట్టుకొని తాగేసా. స్నానం చేసి గుడికి బయలుదేరాను. ఇవాళ చూసే కాబట్టి హనుమంతుడిని మంచిగా తమలపాకుతో అలంకరించారు. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి రిటర్న్ అయ్యి బుక్ రీడింగ్ సెషన్ స్టార్ట్ చేశా. నేను చదివే బుక్ వచ్చేసి ఆబ్స్టాకిల్ ఈజ్ ద వే బై రియాన్ హాలిడే. ఈ బుక్ రచయిత మన లైఫ్లో మనకి ఉన్న ప్రాబ్లమ్సే మనకి దారిలా చూపిస్తాయో అన్న పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా బుక్ రీడింగ్ సెషన్ కంప్లీట్ చేసుకొని 5 minute మెడిటేషన్ సెషన్ కంప్లీట్ చేశా. నా మైండ్ ఎప్పుడెప్పుడు ఆ 5 minutes కంప్లీట్ అవుతాయా అని ఎదురు చూసింది. ఇంకా సెషన్ అవ్వగానే రిఫ్లెక్స్ బాల్ ట్రైనింగ్ స్టార్ట్ చేశా. దీనివల్ల మన ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇలా నేను ఎవ్రీడే 500 పంచెస్తో వార్మప్ చేస్తా. ఈ మధ్య మన పురాణాలని ఇలా యానిమేట్ చేసి పెడుతున్నారు. స్టార్టింగ్లో యావరేజ్ ఉండే కానీ ఈ మధ్య సూపర్ ఉంటున్నాయి. చూస్తుంటే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా అవి చూస్తూ లంచ్ కంప్లీట్ చేసా. ఇవాళ టమాటో పచ్చిపులుసు అండ్ కొత్తిమీర పచ్చడితో లంచ్ చేసా. దీని అమ్మాయి సీజన్ ఏమన్నా బల్లిలకి బ్రీడింగ్ సీజన్ ఆరా బాబు. ఎక్కడ చూసినా బల్లిలే. నడుస్తున్న ఒక చిన్న బల్లి అనిపించింది. నాకు వెంటనే చిరాకు లేచింది. నాకు ఈ బల్లిని చూస్తే చెడ్డ చిరాకు. సో చీపురు తెచ్చి ఇంట్లో నుంచి బయటికి పడేసా. అండ్ అది చాలా చిన్నగా ఉండే కానీ ఇంకా నాకు చిరాకు కాబట్టి కింద మీద పడి దాన్ని బయటికి పడేసా. ఇంకా లంచ్ అయిపోయాక కాసేపు వాక్ చేసా. నా 3000 steps టార్గెట్ని కంప్లీట్ చేసా. ఇంట్లో వాక్ చేస్తే బోర్ కొడుతుందని బయటికి వెళ్ళా. ఇట్ వాస్ ఆల్మోస్ట్ 12 or 12:30. బట్ బయట ఎండలకి గమ్మున ఇంటికి రిటర్న్ అయ్యా. జస్ట్ 5 minutesలో బాడీ మొత్తం తడిచిపోయింది. ఇంకా నేను చాలా వరకు చెట్ల నీడలోనే నడిచిన, అయినా మొత్తం తడిచిపోయినా. ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యి ఎడిటింగ్ సెషన్ స్టార్ట్ చేసా. చాలా పెండింగ్ స్టఫ్ ఉండే ఎడిట్ చేయాల్సినవి. సో ఫస్ట్ ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసా. ఇంకా అప్పటికి చాలా చిరాకేసి కాసేపు పడుకున్నా. కాసేపు నిద్రపోవడానికి ట్రై చేసా కానీ అసలు నిద్ర పట్టలేదు. అలా 1/2 hour గడిచినాక ఇంకా లేచి వర్కౌట్ సెషన్ స్టార్ట్ చేశా. ఇవాళ నా ఫుల్ డే. సో అలా ఉన్న వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్ పనుల మీద కూర్చున్నా. ఇవాళ నేను స్కిప్పింగ్ చేయలేదు. ద రీజన్ ఈస్ పాస్ట్ 1 week మొత్తం రన్నింగ్కి వెళ్ళా. సో నా లెగ్స్ బాగా పెయిన్స్లో ఉండే. సో ChatGPT ఒక ఐస్తో కొంచెం మసాజ్ లాగా చేసుకోమని సలహా ఇచ్చాడు. సో అది ట్రై చేసా. నా లెగ్స్కి అసలు ఆ ఫీలే తెలుస్తలేదు. బాగా ముదిరిపోయినాయి అనుకుంటా. మళ్ళీ నా లెగ్స్ మీద జుట్టు కూడా బాగుంది కదా, ఆ కోటింగ్లో అసలు ఫీల్ రావట్లేదు. బట్ ఎనీవే ఐస్ అయిపోయే వరకే అలా ఐస్తో మసాజ్ చేసుకున్నా. అండ్ దెన్ ఫ్రెష్ అప్ అయి డిన్నర్ స్టార్ట్ చేసా. ఇప్పుడు మళ్ళీ టమాటో పచ్చిపులుసు, పప్పు, కొత్తిమీర పచ్చడి అండ్ విత్ సమ్ మిల్ మేకర్ ఫ్రై. సూపర్ ఉండే. ఇవన్నీ కాంబినేషన్ చేసుకొని తింటే నాకు చారు లేకుండా ముద్ద దిగదు. సో చాలామందికి చారు అంటే అంత నచ్చదు. సో చాలామందికి నచ్చదు. బట్ ఐ ఎంజాయ్డ్ లాట్ సార్. మళ్ళీ ఫైనల్గా కాసేపు ఎడిటింగ్ చేసుకొని ఆడియో కరెక్షన్స్ చేసి, నేను ఆడియో కరెక్షన్స్ చేయడానికి ఒడాసిటీ అనే సాఫ్ట్వేర్ని వాడతా. సో మీరు రివ్యూ ఇవ్వండి, ఆడియో బాగుందా లేదా యావరేజా అని. సో ఆడాసిటీలో నేను ఆడియోని ఎడిట్ చేసి వీడియోలోకి ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేస్తాను. అండ్ ఇంకా మధ్యలో టీ తాగబుద్ధి అయింది. ఇంకా లేచి ఒక కప్పు టీతో మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేసా. ఇంకొక వీడియో కంప్లీట్ చేసి నా డేని ఎండ్ చేసి పడుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం.